పిప్పర్వాడ గ్రామం తనను హక్కున చేర్చుకుందని, గ్రామానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా బుధవారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పిప్పర్వాడ గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామస్తులు, స్థానిక నాయకుల డప్పు చప్పుళ్ల మధ్య కంది శ్రీనివాసరెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి సీతక్క, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పిప్పర్వాడ గ్రామానికి కాకుండా తన సొంత గ్రామమైన ఆడకు లబ్ధే చేకూర్చాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎత్తించినప్పటికీ తాను ఆటలు సాగనివ్వలేదన్నారు. 4 సంక్షేమ పథకాల అమలు కోసం పట్టుబట్టి మరీ జాబితాలో పిప్పర్వాడ గ్రామం పేరు వచ్చేలా కృషి చేశానన్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు గుర్తెరగాలని తెలిపారు. పిప్పర్వాడ గ్రామ పెద్దలకి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిప్పర్వాడ గ్రామ పెద్దలు, పిప్పర్వాడ గ్రామస్తులందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. కానీ మీరు దీని గురించి ఒకటి నిజం తెలుసుకోవాలి. పిప్పర్వాడ గ్రామస్తులు, పిప్పర్వాడ గ్రామాన్ని పెట్టుమని నేను ప్రపోజల్ పెట్టిన, పాయల్ శంకర్ గారు ఆయన సొంత గ్రామం అడ గ్రామాన్ని పెట్టుమని ఆయన ప్రపోజ్ చేసింది. తెర వెనుక జరిగింది తెలుసుకోవచ్చు మీరు. పాయల్ శంకర్ ఆయన సొంత ఊరు అడని పెట్టాలా, పిప్పర్వాడని తీసేయాలని, నేనేమో పిప్పర్వాడ పెట్టాలని. లాస్ట్కు తీసేసి కొట్టేసినంత పని చేసి నేను సీతక్క దాకా ఉరికిన. మీ బిడ్డను నేను పిప్పర్వాడ గ్రామం నన్ను హక్కున చేర్చుకున్నది. అసెంబ్లీ ఎలక్షన్లలో, లోక్సభ ఎలక్షన్లలో నన్ను ఒక తల్లిలాగా దగ్గరికి తీసుకున్నటువంటి గ్రామం పిప్పర్వాడ గ్రామం. నేను ఆ సీతక్క గారి ద్వారా చెప్పించిన ఆఫీసర్లే, పిప్పర్వాడ పెద్ద గ్రామము, ఆడ చిన్న గ్రామం అవుతుంది, పాయల్ శంకర్ సొంతూరు పెట్టించుకోవాలని, పిప్పర్వాడని కొట్టేసి ఆడ పెట్టించుకోవాలని చివరి వరకు ప్రయత్నం చేసాడు. ఆయన ఆటలు సాగనీయలే. పిప్పర్వాడ గ్రామస్తులకు ఇప్పుడైనా తెలుసుకోవాలా నిజం అన్న ఉద్దేశంతో మీ అందరికీ రేషన్ కార్డులు, ఇండ్లు, ఈరోజు రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, భూమి ఉన్నవారికి ఎకరానికి 12,000, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇవన్నీ కార్యక్రమాలు జైనత్ మండలంలో పిప్పర్వాడ గ్రామంలో ప్రారంభంగా